ఆసియా కప్ 2025 టోర్నీ భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, పాకిస్తాన్ పేసర్ హ్యారీస్ రౌఫ్ గొడవపడ్డారు. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ విధ్వంసానికి తట్టుకోలేకపోయిన హ్యారీస్ రౌఫ్ తన నోటికి పని చెప్పాడు. అతని మాటలకు ఆగ్రహానికి గురైన అభిషేక్ శర్మ తగ్గేదేలే అంటూ మైదానంలో గొడవకు దిగాడు. అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరిని విడదీశారు. భారత బ్యాటింగ్ సందర్భంగా 5వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లోనూ అభిషేక్ శర్మ భారీ సిక్సర్లతోనే తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, సైమ్ అయూబ్లతో పాటు హ్యారీస్ రౌఫ్లను అభిషేక్ శర్మ చిత్తుకొట్టాడు. అభిషేక్ శర్మకు తోడుగా శుభ్మన్ గిల్ కూడా చెలరేగడంతో 4.3 ఓవర్లోనే భారత్ 47 పరుగులు చేసింది. తన బౌలింగ్లో బౌండరీ బాదిన అభిషేక్ శర్మపై హ్యారీస్ రౌఫ్ నోరు పారేసుకున్నాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టిట వైరల్ గా మారింది. మరోవైపు బౌండరీ దగ్గర షాహీన్ అఫ్రిది కూడా ఓవర్ యాక్షన్ చేశాడు. భారత ప్రేక్షకులను ఉద్దేశిస్తూ రఫేల్ జెట్ను కూల్ చేశామని సైగలు చేశాడు. దీనికి గ్యాలరీలోని భారత ఫ్యాన్స్ గట్టిగానే ఇచ్చి పడేశారు. ముందు ఆట ఆడడం నేర్చుకోండ్రా అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా షాహీన్ అఫ్రిది ప్రవర్తనపై పలువురు మండిపడుతున్నారు. గ్రౌండ్లో ఆడడం సరిగ్గా రాని మీరంతా మా దేశ ఆయుధ సామర్థ్యం మీద మాట్లాడడమా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్లో ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసినప్పుడు అది తట్టుకోలేని పాక్ ఆర్మీ తప్పుడు ప్రచారాలకు దిగింది. భారత్కు చెందిన రఫేల్ జెట్ను కూల్ చేశామంటూ అబద్ధాలకు తెరతీసింది. ఇప్పుడు ఈ అబద్ధాలనే పట్టుకొని అఫ్రిది ఓవర్ యాక్షన్ చేయడం చూసి అంతా నవ్వుకుంటున్నారు. కాగా ఈ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో మరోసారి పాకిస్తాన్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. టీమిండియా ఫీల్డర్లు 4 క్యాచ్లు వదిలేయడం పాకిస్తాన్కు కలిసి వచ్చింది. లేకుంటే ఆ జట్టు తక్కువ స్కోర్తో పరిమితమయ్యేది. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి 7 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీకి తోడు కాగా శుభ్మన్ గిల్, తిలక్ వర్మ మెరుపులు మెరిపించారు. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయారు. మరోసారి పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.